హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే కావడంతో ఇంట్లో మేము వంట చేసుకోవడానికి అన్ని వస్తువులు తెచ్చుకోవడానికి మార్కెట్కి అని బయలుదేరాము. అండ్ కిందకు వచ్చి సడన్గా చూడగానే మాకైతే చాలా బంతి మొక్కలు కనిపించాయి. అండ్ చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్స్ బంతిపూలు ఆల్మోస్ట్ ఒక 50 పాట్స్ అయితే ఉన్నాయి. మా ఓనర్ అయితే నేను టెర్రస్ గార్డెన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాను అని మాతో ముందు చెప్పారు. అండ్ కిందకు వచ్చి చూడగానే సడన్గా ఈ ఫ్లవర్ పాట్స్ అయితే మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసాయి. అండ్ టెర్రస్ మీద ఉండే గార్డెన్ని చూడడానికి వెళ్తున్నాము. అక్కడ కూడా ఏమన్నా మొక్కలు పెట్టారా అని చెప్పి. అండ్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. టెర్రస్ అయితే 5th ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ తీసుకొని మేమైతే 5th ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. మేము న్యూ టౌన్ ఏరియాలో ఉంటాము. నేనైతే కోల్కతా వచ్చి 6 to 7 months అవుతుంది. ఆ 7 months నుంచి మేమైతే ఈ ఫ్లాట్స్లో ఉంటున్నాము. అండ్ 5th ఫ్లోర్కి అయితే మేము వచ్చేసాము. అండ్ చూడగానే సర్ప్రైజింగ్లీ కూర్చోడానికి చైర్స్ అండ్ చాలా పూల మొక్కలు అయితే మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసాయి. అండ్ ఈ పూల మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే అన్ని పేర్లు అయితే తెలీదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే మా సైడ్ మేము కారబంతి పూలు అంటాము. ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ పేర్లు నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ చామంతి మొక్కలు అయితే 4 కలర్స్ ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఈ టెర్రస్లో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కుండీల్లో వెరైటీ ప్లాంట్స్ అయితే వాళ్ళు పెట్టారు. టెర్రస్ అంతా పూల కుండీలతో నిండిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే సిబి కమ్యూనిటీ పార్క్. ఇప్పుడు టైం 9 to 10 అవుతుంది. అందరూ వాకింగ్ చేస్తున్నారు సండే కావడంతో. పార్క్ అయితే చాలా బాగుంది. ఇంకోసారి నేను ఎప్పుడన్నా పార్క్ వెళ్తే ఆ వీడియో తీసి ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మందార పూలు అయితే 15 to 16 వెరైటీస్ అయితే ఉన్నాయి. మల్లె మొక్కలు ఉన్నాయి. అండ్ చాలా పూల చెట్లు అయితే ఉన్నాయి ఈ టెర్రస్ పైన. అండ్ చూస్తున్నారు కదా, ఇదే మా ఏరియా. అక్కడ కనిపిస్తుంది బిశ్వ బంగ్లా. అండ్ మేమైతే ఈ న్యూ టౌన్లో ఉంటున్నాము. ఇక్కడ ఏరియా అయితే చాలా బాగుంటుంది. పైన కూర్చోడానికి చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ చైర్స్లో కూర్చొని ఈవినింగ్ టైంలో ఒక బుక్ చదువుకుంటూ ప్లెజెంట్గా ఈ ఫ్లవర్స్ని చూస్తూ మైండ్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నాకైతే ఈ పూల చెట్లు చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.